హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. సూపర్ సండే డబుల్ హెడర్ సెకండ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అసలు సిసలైన మ్యాచ్, అసలు సిసలైన మజా ఇచ్చే మ్యాచ్. ఎందుకు అంటానంటే 2027 వన్డే వరల్డ్ కప్ లో రోకో జోడీ ఉంటుందా అని అందరి ఆలోచన తిరుగుతున్న సమయంలో వచ్చిన ఐపీఎల్ రోకో ఇద్దరు కూడా ఈ సీజన్ లో మొదటిసారి ఎదురుపడబోతున్నారు. రోకో జోడీ ఎవరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు, వీళ్ళ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ అంతా కూడా మ్యాచ్ కంటే కూడా వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది ఇద్దరి జట్లకు. ఆర్సీబీ మీద ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎలా చేస్తాడు, ఎంఐ మీద ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేస్తాడు అనే ఈ మూడ్ ఆఫ్ ఆలోచనతో వెళ్తాం. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, అస్సలు సిసలైన మజా ఇచ్చే మ్యాచ్. ముంబై ఇండియన్స్ వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ ఏదైతే డిఫీట్ చెందిన తర్వాత వాళ్ళకి అనుకోవచ్చు, ఓకే ఇక్కడ మనకు కాస్త మళ్ళీ బ్రేక్ రావాలి. మనం ఎవ్రీ ఇయర్ మొదటి మ్యాచ్ ఓడిపోయి ఆ తర్వాత గెలుస్తుంటాం. ఇక్కడ మాత్రం మొదటి మ్యాచ్ ఓడిపోయాం, ఆ తర్వాత ఓటమి చవి చూస్తూ ఉన్నాం. లేదు ఇక్కడ బ్రేక్ పెట్టాలి, మళ్ళీ ఆ టేబుల్లో 5కి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే టేబుల్లో 8th ప్లేస్లో ఉన్నారు వాళ్ళు, ఆల్మోస్ట్ పూర్తిగా డౌన్కి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆర్సీబీని ఓడిస్తే మేము కాస్త పైకి వెళ్తాం, ఇంకా బెటర్గా ఉంటుంది ఛాన్సెస్ అనే ఆలోచనలో ఉంటారు. ముంబై రికిల్టన్ ఓపెనింగ్ లో ఒక మొదటి మ్యాచ్ తప్ప ఆ తర్వాత ఎక్కడ కూడా అంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. త్వరగా అవుట్ అవుతున్నాడు. రోహిత్ శర్మ అన్ని మ్యాచెస్ లో పర్వాలేదు, తన స్థాయి రేట్ లో మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు. కానీ రికిల్టన్ ఏమైనా డికాక్ ని చేంజ్ చేస్తారా రికిల్టన్ ప్లేస్ లో అనేది చూడాలి. ఎందుకంటే చేంజ్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు. లేదు ఇంకొక 2-3 మ్యాచెస్ కంటిన్యూ చేసి ఆ తర్వాత చూద్దాం అన్న ఆలోచనతో ముంబై మేనేజ్మెంట్ ఉండొచ్చు. కానీ చేంజెస్ చేస్తే బెటర్ గా ఉంటుంది అనేది నా ఆలోచన. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, తిలక్ వర్మ కానీ వీళ్ళ రూపంలో మంచి బ్యాటర్స్ ఉన్నప్పటికీ వీళ్ళ ఫామ్ అనేది డిప్ అయింది. ఈ 3 మ్యాచెస్ లో అనుకున్న స్థాయిలో వీళ్ళ నుంచి హిట్టింగ్ అయితే రాలేదు. ఆ హిట్టింగ్ అనేది వచ్చి వీళ్ళు పూర్తి స్థాయి హిట్టింగ్ చేస్తే మాత్రం ఆ మంచి స్కోర్లు వస్తాయి, మంచి వస్తాయి. రూథర్ఫర్డ్ అదే విధంగా నమందీర్ రూపంలో మరిద్దరు బ్యాటర్స్ ఉండడం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయితే, వీళ్ళ బౌలింగ్ ట్రెంట్ బోల్ట్, బుమ్రా ఉన్నప్పుడు కూడా కాస్త వీక్ గా అనిపిస్తుంది కొన్ని మ్యాచెస్ లో. లాస్ట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక యంగ్ కిడ్ వీళ్ళ బౌలింగ్ లో బుమ్రా లాంటి బౌలర్ ని కూడా కొట్టాడు అంటే అర్థం చేసుకోవచ్చు బుమ్రా ఏమైనా అటు ఇటు అవుతున్నాడు అని. కానీ బుమ్రా అటు ఇటు అవ్వడం అనేది అసలు ఉండదు, ఛాంపియనే. కానీ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఇంకేమైనా చేంజెస్ చేయాలా. ఎందుకంటే ఒక రోజు బాస్ తో వెళ్ళాలా లేదంటే స్పిన్ షాండ్నర్ తో వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ అయితే వీళ్ళకుంది. ఎందుకంటే ముంబై అక్కడే పూర్తి స్థాయి బ్యాటర్స్ అనుకూలిస్తుంది కాబట్టి ఎక్కువ బ్యాటింగ్ డౌన్ ద ఆర్డర్ లాస్ట్ వరకు కూడా బ్యాటింగ్ ఉండాలనే ఆలోచనతో వెళ్తారు. కాబట్టి బాస్ తో వెళ్ళొచ్చు, ఎందుకంటే పేస్ కి కొంచెం అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్స్ కి అంత ప్రభావం అయితే ఉండదు కాబట్టి శాండర్ కంటే కూడా బాస్ తోనే వెళ్తేనే కొంచెం బెటర్ గా ఉంటుంది. బుమ్రా, ట్రెడ్ బోల్ట్ వీళ్ళిద్దరిని ట్రెడ్ బోల్ట్ ని మార్చకుండా ట్రెడ్ బోల్ట్ ని కంటిన్యూ చేయాలి. శార్దుల్ ఠాకూర్ అదేవిధంగా దీపక్ చహర్ లో ఎవరో ఒకరిని డ్రాప్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ సిమిలర్ బౌలర్స్, సేమ్ స్వింగ్ చేస్తూ కాస్త స్లోవర్ వన్స్ ఇస్తారు, స్వింగ్ పైనే ఆధారపడతారు. కానీ ఇద్దరు కూడా భారీగా ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. కాబట్టి ఈ పరుగులు ఇచ్చే సమయంలో ఎవరినో ఒకరిని డ్రాప్ చేసి వాళ్ళ ప్లేస్ లో కాస్త బ్యాటింగ్ కి ఇబ్బంది పడకుండా పర్లేదు, బ్యాటింగ్ కి ఇబ్బంది అయినా పర్లేదు, కానీ కొంచెం పేస్ ఉన్నటువంటి పూర్తి స్థాయి పేస్ బౌలర్ ని తీసుకుంటే ముంబైకి కాస్త బెటర్ గా ఉంటుంది అనే ఆలోచన అయితే అనిపిస్తుంది. కానీ లేదు, మేము డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ కావాలి, దీపక్ చహర్ కొన్ని షాట్లు కొట్టగలడు, శార్దుల్ ఠాకూర్ కొన్ని షాట్లు కొట్టగలడు అని వీళ్ళతోనే వెళ్తే మాత్రం కొంతవరకు అయితే ఇబ్బంది కలగొచ్చు. రోహిత్ శర్మ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఇక్కడ ఆడాలి. ఎందుకంటే ఆర్సీబీకి ఆపోజిట్ గా ఇప్పుడు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ శర్మ. ఇక్కడ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ తన పూర్తి స్థాయి ఫామ్ ని అయితే తీసుకురావాలి. కొన్ని షాట్స్ ఆడుతున్నాడు, భారీ షాట్స్కి వెళ్తున్నాడు, త్వరగా అవుట్ అవుతున్నాడు, అది చూసుకోవాలి. హార్దిక్ పాండ్యా
తను బౌలింగ్ లో మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నప్పటికీ బ్యాటింగ్ లో అంతిమ స్థాయిలో తన నుంచి హిట్టింగ్ రావట్లేదు. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆ హిట్టింగ్ అనేది తిరిగి రావాల్సిన సమయం అయితే వచ్చింది. ఇటువైపు ఆర్సీబీ విషయానికి తీసుకుంటే ఒక 90 రన్స్ కి ఆ 6 వికెట్స్ పడినా గానీ 200 రన్స్ స్కోర్ బోర్డ్ మీద పెట్టగలుగుతున్నారంటే వాళ్ళ బ్యాటింగ్ స్క్వాడ్ ఎలా ఉందో చూడండి. ఇదే ముంబై నుంచి వెళ్ళినటువంటి రూథర్ఫర్డ్ సారీ షెఫర్డ్ గట్టి గట్టి షాట్స్ కొడుతున్నాడు. రోమన్ షెఫర్డ్ మంచి షాట్లు కొడుతున్నాడు, మంచి టచ్ ఇస్తున్నాడు, ఫైనల్ ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఇస్తున్నాడు. వాళ్ళకి బ్యాటింగ్ మాత్రం సూపర్ గా ఉంది. విరాట్ కోహ్లీ అప్పు పిచ్చి ఫామ్ లో ఉన్నాడు. రజిత్ పాటిదార్ ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నాడు. వాళ్ళ దాంట్లో టీమ్ డేవిడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. చెన్నై మీద మనం మ్యాచ్ లో చూసాము, భారీ సిక్సర్లు గ్రౌండ్ బయటికి కొడతా ఉన్నాడు. మనం మామూలు కొట్టడం కాదు. దేవదత్ పడికల్ కొన్ని మ్యాచెస్ లో అద్భుతమైన రీతిలో అన్నట్టు స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. కొన్ని మ్యాచ్ లో స్ట్రైక్ రేట్ దిగిపోతుంది. అది కాస్త చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఇబ్బందులు లేవని చెప్పొచ్చు. సాల్ట్ కాస్త ఉప్పు ఎక్కువ వేసాడంటే మాత్రం ఇవాళ ముంబై ఖచ్చితంగా సాల్టే అవుతుంది. సాల్ట్ కాకుండా చూడాలి మరి ఎలా ఆడతారు అనేది. వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ లో హెజిల్వుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హెజిల్వుడ్ ని శుభ్రంగా పిల్లాడు కొట్టాడు కాబట్టి ఒక కన్ఫ్యూజన్ లో అయితే ఉంటాడు. భువనేశ్వర్ ని హెజిల్వుడ్ ని ఇద్దరిని కూడా వైభవ్ సూర్యవంశీ కొట్టడం అయ్యా స్వామి కొట్టి లెజెండరీ బౌలర్స్ అందరినీ కొడుతూ ఉన్నాడు. ఆ కొడుతున్న కన్ఫ్యూజన్ లో ఓకే ఇక్కడ దెబ్బలు తిని వచ్చారు కదా, ఇక్కడ కాస్త బెటర్ గా వేద్దాం ముంబై పైన, ఈ ముంబై పిచ్ మీద కాస్త బ్యాటర్స్ ని కన్ఫ్యూజన్ చేద్దాము అనే ఆలోచనలో భువనేశ్వర్ కుమార్ గానీ అదేవిధంగా హెజిల్వుడ్ గానీ ఉంటారు. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ లో ఆయుష్ శర్మ తర్వాత మనోడు అత్యధిక బౌన్సర్లు వేసిన బౌలర్ల లిస్ట్ లో ఉంటాడు అనుకుంటా క్రూనల్ పాండే. స్పిన్నర్ అన్నట్టే కానీ విసిరి కొడుతున్నాడు, గ్రౌండ్ విసిరి కొడుతున్నాడు, మంచి బౌన్సర్స్ వస్తుంది. స్పిన్నర్స్ బౌన్సర్స్ వేయడం అనేది ఇది నిజంగా ఒక కామెడీ విషయం. ఆ కామెడీ విషయాన్ని చాలా అద్భుతంగా ఆ లీగల్ గానే రైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రైట్స్ ని యూజ్ చేసుకొని మనోడు మంచి ఇస్త్రీ కొడుతున్నాడు. స్పిన్నర్ అని చెప్పేసి స్పిన్నర్ గా ఉంటూ ఫేస్ బౌలింగ్ అయితే వేస్తున్నాడు. ఆ ఫేస్ బౌలింగ్ ని ఎలా ముంబై కట్టడి చేయగలుగుతుంది, ఎందుకంటే చాలా ఇసిరి కొడుతున్నాడు. ఆ బౌన్సర్స్ అనేది కాస్త బ్యాటర్స్ కి ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు స్ట్రగుల్ అవుతున్న విషయం అయితే చూస్తూ ఉన్నాం గత మ్యాచెస్ లో. కాబట్టి కృణాల్ పాండ్యాని, ఎందుకంటే ముంబై స్క్వాడ్ లో గతంలో ఉండి ముంబై నెట్స్ లో బాగా ప్రాక్టీస్ చేసిన బౌలర్ కాబట్టి ఎలా కట్టడి చేయబోతున్నారు అనేది ఇక్కడ ఖచ్చితంగా ముంబై ఆసక్తికరంగా వాళ్ళ బ్రదర్ కెప్టెన్ గా ఉన్నాడు హార్దిక్ పాండే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడిపై వాళ్ళ అన్నపై ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అయితే పెడతాడు. భారీ సిక్సర్లు ఏమైనా కొడతారా లేదంటే ఆ బౌన్సర్లకు బలి అవుతారా చూడాలి. ఆర్సీబీ వర్సెస్ ముంబై అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోయే మ్యాచ్. నిజంగా రోకో జోడీ పైన చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా రోహిత్ శర్మ ఆర్సీబీ పై ఎలా ఆడతాడనే ఇంట్రెస్ట్ ఎంత బాగుంటుందో ముంబై పైన విరాట్ కోహ్లీ ఎంత బాగా ఆడతాడు అనే ఇంట్రెస్టింగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ మంచి కన్సిస్టెన్సీ తో మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి టచ్ లో ఉన్నాడు, మంచి ఫిట్నెస్ తో ఉన్నాడు. అసలు ఇంకా ఎవర్ గ్రీన్ అలా ఉన్నాడు కాబట్టి ముంబై బౌలర్స్ ని ఎలా ఆడబడుతున్నాడు. బుమ్రా, టైట్ బోల్ట్ లాంటి లెజెండరీ బౌలర్ ని ఎలా కొట్టబోతున్నాడు విరాట్ కోహ్లీ. ప్రపంచంలో ఏ బౌలర్ అయినా కొట్టగల బ్యాట్స్మెన్ లో విరాట్ కోహ్లీ ఒకడు కాబట్టి ఇక్కడ ఎలా కొడతాడు, ఎలా బాల్తాడు, ఎంత స్కోర్ పెడతాడు, ఎలా థ్రిల్ ఉండబోతుంది, ఎలా మజా రాబోతుంది అనేది ఒక ఎల్ క్లాసికో అని చెప్పొచ్చు ఈ మ్యాచ్ ఖచ్చితంగా. మామూలుగా ముంబై చెన్నై ఆడితే ఎల్ క్లాసికో అంటాం కానీ అసలు ఆర్సీబీ వర్సెస్ ముంబై అనేది ఒక నిజమైన ఎల్ క్లాసికో, అసలు సిసలైన మజా ఇవ్వబోయే మ్యాచ్. సూపర్ సండే సెకండ్ మ్యాచ్ మంచి థ్రిల్ ఇవ్వబోతుంది, మంచి హిట్లు ఇవ్వబోతుంది ఖచ్చితంగా. మరి చూద్దాం ఎలా జరగబోతుందో. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.